రోడ్డు కాస్త ఖాళీగా కనిపిస్తే చాలు 100 నుంచి 150 స్పీడ్తో రయ్యమంటూ దూసుకుపోతున్నారు. కన్నిమిన్ను కనకుండా ఎక్కడో చోట ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఎలాంటి స్పీడ్కు బ్రేక్ వేసే పనిలో పడింది కేంద్రం. యాక్సిడెంట్లకు చెక్ పెట్టేందుకు మోటార్ వాహన చట్టంలో భారీ మార్పులకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలని చూస్తే ఎక్కువగా వాటికి కారణం మితిమీరిన వేగమే. ఏడాది కాలంలో ఇలా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారి సంఖ్య వేలల్లోనే ఉంటోంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా నిత్యం యాక్సిడెంట్లే. అతివేగమే వీటికి ప్రధాన కారణమని తేల్చిన కేంద్రం దానికి బ్రేక్ వేసే పనిలో పడింది. అయితే ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు అతివేగాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు చేయటం, ప్రైవేట్ ట్రాన్స్పోర్టర్ల నుంచి ఒత్తిడి రావడంతో వెనక్కి తగ్గడం జరుగుతూ వచ్చింది. అయితే రోడ్డు ప్రమాదాల సంఖ్య అంతకంతకు పెరగటం, మరణాలు కూడా పెచ్చుమీరడంతో దీనిపై ఫోకస్ పెట్టింది ఎన్డీఏ సర్కార్. వాహనాల వేగం తగ్గించేందుకు వీలుగా మోటార్ వాహనాల చట్టంలో కొన్ని మార్పులు తీసుకొస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ రూల్స్ కు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే ఉత్తర్వులు జారీ చేసింది. అంటే పాత వాహనాలకు, ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటికి అక్కర్లేదు. లారీలు, బస్సులు, మరి లైట్ గూడ్స్ ఆటోలు, లైట్ గూడ్స్, మీడియం గూడ్స్ వెహికల్స్ వాటికి, పాత వాటికి అక్కర్లేదు. ఇక 110 నాటి నుంచి రిజిస్టర్ అయ్యే వాటికి మాత్రమే, మ్యానుఫ్యాక్చర్ అయ్యే వాటికి మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్పడం. అక్టోబర్ 1 నుంచి మార్కెట్లోకి వస్తున్న వాహనాలు స్పీడ్ గవర్నర్లు బిగించుకోవాల్సి ఉంటుంది. ట్రక్కులు, బస్సులు, డంపర్లతో పాటు మినీ బస్సులు స్పీడ్ గవర్నర్లు అమర్చుకోవాల్సి ఉంటుంది. వీటికి వేగ పరిమితి గంటకు 80 కిలోమీటర్లు మాత్రమే. ఇక స్కూల్ బస్సులతో పాటు ప్రమాదకరమైన పదార్థాలు రవాణా చేసే వాహనాల స్పీడ్ 60 కిలోమీటర్లుగా నిర్ణయించారు. స్కూల్ బస్సులు, ట్యాంకర్లు, మన ప్రమాదకరమైన గ్యాస్ సిలిండర్లు కానీ, పెట్రోల్ ట్యాంకర్లు కానీ వీటికి 60 కిలోమీటర్లకు రెస్ట్రిక్ట్ చేసింది. అదే మన ఇతర వాహనాలు, ఇతర ట్రాన్స్పోర్ట్ వాహనాలు, లారీలు, వీటికన్నిటికీ 80 కిలోమీటర్స్ వరకు రెస్ట్రిక్ట్ చేసింది. అయితే కొన్ని వాహనాలకు, సపోజ్ అంబులెన్స్ ఉన్నది, పోలీస్ వాహనం ఉన్నది, లేకుంటే 8-9 మంది కంటే తక్కువ, 9 మంది లోపు తీసుకుపోయే వాహనాలు, మోటార్ సైకిల్స్, ఆటో రిక్షాలు, వీటికి నిబంధనలు సడలింపు ఉన్నది. ఇప్పటికే రోడ్లపై ఉన్న ఈ కేటగిరీ వాహనాలు వచ్చే ఏడాది ఏప్రిల్ 1లోగా స్పీడ్ గవర్నర్లు అమర్చుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనల నుంచి పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్, అంబులెన్సులతో పాటు 3 వీలర్స్, 4 వీలర్స్ కి మినహాయింపు ఇచ్చారు. మితిమీరిన వేగం నిండు ప్రాణాన్ని తీస్తోంది. మన తొందరపాటుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. రోడ్డు ప్రమాదాల్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోతే మరికొందరు తీవ్రంగా గాయపడి వికలాంగులై జీవోత్సవాలుగా మారారు. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. కేంద్రం ఉత్తర్వులతోనైనా వీటికి కళ్యం పడుతుందా? తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి? అతివేగం ప్రమాదకరం, నిదానమే ప్రధానం, వేగం కన్నా ప్రాణం మిన్న. ఇలాంటి బోర్డులు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి. ప్రమాదకరం మలుపులు ఉన్న చోట కూడా హెచ్చరికలు ఉంటాయి. వాటిని చూసి ఆచరిస్తే నిజంగా సగానికి పైగా ప్రమాదాలకు బ్రేక్ పడినట్లే. కానీ ఎక్కడా అలా జరగటం లేదు. హైవే ఎక్కితే చాలు రయ్యమంటూ దూసుకుపోయే వాహనాలే. మరీ ముఖ్యంగా ప్రైవేట్ వాహనాలైతే ఘోరం. 100 నుంచి 150 స్పీడ్తో వెళ్తున్నాయి. ఇక ప్రమాదం జరిగింది అంటే దాని తీవ్రత ఎంతో ఎక్కువగా ఉంటోంది. 2014లో దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1,40,000 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అదే ఏడు ఎస్సీఆర్బీ వేసిన అంచనాల ప్రకారం ప్రతి గంటకు రోడ్డు ప్రమాదంలో 16 మంది చనిపోయారు. హై స్పీడ్లో పోతున్నప్పుడు ఆ డ్రైవర్కు కంట్రోల్ ఉండదు. సో ఎదురుగా ఏదైనా వాహనం అడ్డొచ్చినా, లేకపోతే ఏదైనా దాటినా, రోడ్డుకు అడ్డదిడ్డంగా మరి మనుషులు కానీ, గేదెలు కానీ దాటినా సడన్ బ్రేక్ వేయాల్సి వచ్చినా కూడా అవకాశం ఉండదు. బ్రేక్ వేసినా కూడా ఫలితం ఉండదు. సో 100 అబవ్ వెళ్తున్నప్పుడు బ్రేక్ వేస్తే కూడా ప్రయోజనం ఉండదు. డ్రైవర్ బ్రేక్ వేసా అని చెప్పచ్చు,
బట్ దానివల్ల ఎఫెక్ట్ అయితే ఉండదు. సో అది వెళ్ళి వాహనం గుద్దుకోవడం ఖాయం. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు నివారణ చర్యలపై అంతా మాట్లాడుతున్నారు, కానీ ఆ తర్వాత మాత్రం ఎవరూ నోరెత్తడం లేదు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఏపీలోని చిత్తూరు, విశాఖ జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తెలంగాణలోని రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ యాక్సిడెంట్లకు కేరాఫ్ గా మారాయి. వీటికి ప్రధాన కారణం ఓవర్ స్పీడ్ అనేది అక్షర సత్యం. ఊరు బయటకు వచ్చేసరికి వాళ్ళకి ఖచ్చితంగా 12:30-1 గంట అవుతుంది. ఇటు హైదరాబాద్ హైవే కానివ్వండి, ఇటు బెంగళూరు హైవే కానీ. ఇక వాళ్ళు 100 నుంచి 120, 140 కిలోమీటర్ల స్పీడ్లో వెడితే కానీ తెల్లారేసరికి వాళ్ళు గమ్యం చేరుకోలేరు. ఇది అందరికీ తెలిసిన సత్యం. అలా వాళ్ళని అదుపులో చేయాలంటే స్పీడ్ గవర్నర్స్ అత్యుత్తమైన విధానం అనే దానిలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ప్రమాదాలు తగ్గించాలంటే ఖచ్చితంగా స్పీడ్ గవర్నర్ ఉండవలసిందే. కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా స్పీడ్ గవర్నర్ల నిబంధన పక్కాగా అమలు జరిగితే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పటికే తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వాలు కల్పించుకుని స్పీడ్ గవర్నర్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని, తద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గాలని ఆశిద్దాం. స్పీడ్ గవర్నర్లతో వేగాన్ని నియంత్రించాలన్న ప్రభుత్వ ఆలోచన మంచిదే. మరి దీనికి జనం నుంచి సహకారం ఎంత? నిబంధనలు పాటించిన వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటారా? స్పీడ్ గవర్నర్లతో వేగాన్ని అదుపు చేయాలన్న ప్రభుత్వాల నిర్ణయం మీద సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అయితే నిర్ణయంలానే ఉండిపోతుందా, ఆచరణలో కనిపిస్తుందా అన్నది ఇప్పుడు సందేహంగా మారింది. దీనిపై వాహనదారుల్లో ఎలా చైతన్యం తీసుకొస్తారు, అమలు కోసం ఎటువంటి కార్యాచరణ సిద్ధం చేస్తారన్నది ముఖ్యం. ఇమీడియట్గా మన దగ్గర స్పీడ్ గవర్నర్లో అవైలబిలిటీ అనేది లేదు. దానికి కొంత టైం తీసుకుంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు ఏంటంటే అది ఎలక్ట్రికల్ యూనిట్లు అయినాయి కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి. కొన్ని స్టేట్లలో ఇంప్లిమెంటేషన్ జరిగింది, ఎంపీ అటువంటి స్టేట్లలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి. కాకపోతే మన నిబంధనలు ఇప్పుడు అనే వరకు సడన్గా అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యి వచ్చే వరకు కనీసం ఒక 15-20 రోజులు మనకు స్పీడ్ గవర్నర్లు చేరే వరకు ఉంటుంది. అలానే మళ్ళీ వర్క్షాప్లోకి వెళ్ళి అది ఫిట్ చేయించుకోవాలి. అక్టోబర్ 1 తర్వాత మార్కెట్లోకి వస్తున్న వాహనాలకు ఉత్పత్తిదారుడు లేదా డీలర్ స్థాయిలో స్పీడ్ గవర్నర్లు అమర్చుకోవాల్సి ఉంటుందని ఉత్తర్వులున్నాయి. ఒక్కసారిగా వాహనాలకు కావాల్సినన్ని పరికరాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే ముందు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అమలు చేయాలని ఆదేశిస్తే సరిపోయేదని రవాణా రంగ నిపుణులు అంటున్నారు. స్పీడ్ రెగ్యులేటర్ అంటే స్పీడ్ గవర్నర్ని మ్యాండేటరీగా బిగించుకోవాల్సి ఉంటుంది. ముందు ఒక చిన్న పరిశీలన చేస్తే ఈ స్పీడ్ గవర్నర్ అనేది రవాణేతర వాహనాలకు వర్తించదు. అంటే స్కూటర్లు, కార్లు లాంటి రవాణాతర వాహనాలకు ఈ స్పీడ్ గవర్నర్ పనిచేయదు. స్పీడ్ గవర్నర్లు అమర్చుకునే విషయంలో ప్రభుత్వాలు ఎంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తాయన్నది కూడా క్షేత్రస్థాయిలో తేలిపోనుంది. ఈ నిబంధనలు అమలు చేయడానికి ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపోతారా అన్నది కూడా మరో సందేహం. అయితే అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో వ్యవహరిస్తే అమలు చేయడం అంత కష్టం కాదని అంటున్నారు వాహనదారులు. దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే చాలా బాగుంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయాలి దీన్ని. అదేవిధంగా ఆర్టీఏ అధికారులు, పోలీస్ అధికారులు దీన్ని పట్టించుకోవాలి. ప్రమాదాలు కాకుండా ఇది ఒక మంచి ఆలోచననే, దాన్ని మేము స్వాగతిస్తాం. కానీ ఇది పట్టించుకొని చేస్తేనే దీన్ని అమల్లోకి వస్తుంది. ఇంప్లిమెంటేషన్ చేయాలి, అధికారులు పట్టించుకోవాలి. మొత్తంగా అతివేగం నియంత్రించాలని ప్రభుత్వాలు ఒక నిర్ణయానికి రావడం మంచిదే. అయితే ఈ నిర్ణయాలను పూర్తి స్థాయిలో అమలు చేసి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టుకుంటారా లేదా అన్న ప్రశ్నకు సమాధానం కావాలంటే కొంతకాలం ఆగాల్సిందే.